నా పేరు బి. దేవ, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్య పార్టీ పట్టణాధ్యక్షుడు. నెల్లూరు జిల్లా కావలిలో ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీస్తుంది. వైసీపీ మాజీ కౌన్సిలర్తో పాటు మరికొందరు తమ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని బాధితురాలు జుబేదా ఆరోపించారు. తమకు కుటుంబ సమస్యలకు ప్రాణహాని ఉందని పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. మేము ఉండేది కావలిలోను. ఇది మా పూర్వీకుల ఆస్తి. దూర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. అతని తరపున ఈ వైసీపీ పార్టీ తరపున ఇతను కలిసి మా మీద చంపేయాలని దాడి చేశారు. నిన్న అది అన్ని సామాన్లని మా మీద వేసేసి దోసేసి గాయపరిచేశారు. ఈ రకంగా వాడోళ్ళని పిలిపించి ఈ రకంగా కొట్టించి అంతా ఇచ్చేసి మా మీద చంపేయాలని దాడి చేస్తున్నాడు. మాకు ప్రాణహాని ఉంది అతని తరపున. మేము ఉండేది ఇక్కడ 5 మంది, నలుగురు ఆడు అని చెప్పి అతంటే అసేపుకరంగా మాట్లాడాడు. నిన్న చిన్న పుల్లయ్య అతను వైకుంఠపురంలో వైసీపీ మాజీ కౌన్సిలర్ అంట ఆయన. అందుకని మాకు ప్రాణహాని ఉంది అతని తరపున. చాలా భయపిస్తున్నాడు. మాకైతే కొట్టేసి వాళ్ళ ఆడవాళ్ళని పిలిపించి మాకు 15 మందిని బాగా కొట్టించారు. బాగా నిన్నైతే మాకు చెప్పుకోలేని పరిస్థితి చేసేసేంట్రా, చంపేసేంట్రా అని చెప్పి ఇతను చెప్తున్నాడు. అదేమంటే వైసీపీ పార్టీ తరపున మాట్లాడుతున్నాడు సార్. వైసీపీ తరపున అని మాట్లాడుతున్నాడు. ఈ పార్టీకి మా పార్టీ గాని ఉండుంటే మీకు ఎప్పుడో లేపేసే వాళ్ళము. మీ సామాన్లన్నీ బయట తెంగండి అని చెప్పి మాట్లాడుతున్నాడు సార్. ఇది మాకు ఎవరు లేదు సార్. మేము పేదవాళ్ళమని మాకు మోసం చేస్తున్నారు. లేదంటే మేము ముస్లిమ్స్ అని మోసం చేస్తున్నాం. మాకు తెలియట్లేదు సార్. మాకైతే అన్యాయం జరుగుతుంది. చంపేస్తారని భయం వేస్తుంది సార్. మాకైతే ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ అందరూ ఒకటైపోయి మా మీదకి వచ్చేస్తున్నారు. అది